Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. కాదు అక్కడేమో అమర్ గారు చాలా చాలా సన్నగా అయ్యారు. మీరు కూడా బయట ఇంత సన్నగా అయిపోయారేంటి? బిగ్ బాస్ ఆడే వాళ్ళు లోపల ఉండే వాళ్ళే సన్నగా వస్తారు అనుకున్నాను, కానీ బయట నేను కూడా అలా అయిపోయాను. ఉంటది కదా, మిస్సింగ్ లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా నా గురించి. మేబీ అమర్ గారిని చూసినప్పుడు ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎవరు కనపడలేదు మాకు, పక్కన ఉన్నా సరే. అసలు ఎంత దగ్గరికి తీసుకొని నేను ఇలా ఏడ్చాను, నేను బెడ్ మీద ఏడ్చాను. కొన్నిసార్లు ఏడిస్తే కనబడుతుంది కదా అని చెప్పి తెలియకుండా ఏడ్చాను. రీసెంట్ టైమ్స్ లో ఒక రకంగా ట్రోల్ చేయలేదు. చాలా అంటే చాలా లోపల భయమేసింది. బికాజ్ ఒక మాట అంటే ఎక్కడ మళ్ళీ ట్రోలింగ్ చేస్తారో. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అమర్ గారు కాకుండా? అసలు నాకు అమర్ తప్ప ఎవరు కనిపించరండి లోపల. అంటే అమర్ గారు అంటే స్వీట్ హార్ట్ కాబట్టి కనిపించారు. అండ్ యావర్ ఈజ్ ఫిజికల్ గా మంచిగా గేమ్ ఆడతారు. చూడండి అసలు అమ్మాయిలకి భలే బాణం వేస్తున్నారు లోపల. తను మన్మధుడు. హాయ్ తేజు గారు. హలో. సో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఓకే, బాగున్నాను. ఇప్పుడు బాగున్నారా? కాదు అక్కడేమో అమర్ గారు చాలా చాలా సన్నగా అయ్యారు. మీరు కూడా బయట ఇంత సన్నగా అయిపోయారేంటి? నేను అనుకోలేదు. ఇంత టెన్షన్. బిగ్ బాస్ ఆడే వాళ్ళు లోపల ఉండే వాళ్ళే సన్నగా వస్తారు అనుకున్నాను, కానీ బయట నేను కూడా అలా అయిపోయాను. అలా అయిపోయారు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా నచ్చింది, ఎమోషనల్ గా చాలా కనెక్ట్ చేశారు. కానీ మీ ఇద్దరికి కరెక్ట్ సాంగ్ ప్లే చేశారు కదా. ఏమనిపించింది అంటే మేము బయట రియాలిటీ షోస్లో చూసేటప్పుడు, లేదు అంటే మీ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ టైంలో కానివ్వచ్చు, ఇద్దరి మధ్య అంత బాండింగ్, అంత లవ్ ఎక్కడ మాకు అంటే ఆ టైంలో కనిపించలేదు. ఇప్పుడు ఎక్కువ కనిపించిందా? ఇప్పుడు అసలు ఏంటిది అసలు నిజంగా అమర్ గారేనా? ఇంత ఎక్స్ప్రెసివ్ ఉండరు కదా. అవును. ఏంటి ఇంత ఎక్కువ ఎక్స్ప్రెసివ్ అయితే కాదు కదా. ఏంటి ఇలా అని ఒక్కసారి అందరికి ఇలా షాక్ ఇచ్చారనమాట. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమ్మో కళ్ళంటి వాటర్ వచ్చేసింది. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బికాజ్ అన్ని డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 70 days అనుకుంటా అమర్ని కలిసినప్పుడు, 68-70 days, ఆల్మోస్ట్ 68-70 days తర్వాత కలిసాం కదా. అండ్ అప్పటి వరకు ఒక ఫోన్ కాల్ అంటే, ఇన్ కేస్ నేను చెన్నైకి షూటింగ్ వెళ్ళినప్పుడు అయినా సరే ఒక కాల్ అనేది ఎప్పుడైతే ఉంటుంది, వీడియో కాల్స్ కానీ అలా ఉండేవాళ్ళం. మాకు అంతగా మిస్సింగ్ అనిపించలేదు ఒకరికొకరికి. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళొచ్చిన తర్వాత కూడా లైవ్లో చూసా, అశ్విని వాళ్ళందరితో చెప్పుకుంటున్నారు అనమాట, ఎప్పుడు మనము ఇట్లా ఇన్ని రోజులు దూరంగా లేదు, అట్లీస్ట్ ఫోన్లో అయినా ఉండేవాళ్ళము, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రోజులు గ్యాప్ అని చెప్పి. సో ఉంటాయి కదా లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడం కానీ, లేకపోతే అరే నేను ఇంకా అంటే ఉంటుంది కదా, ఆ మిస్సింగ్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా నా గురించి. మేబీ అలా వచ్చిన ప్రేమ అనుకుంటా నాకు. సీరియస్లీ అంటే చాలా హ్యాపీ అనిపించింది. బట్ మీకేంటో గుండెదడి తగ్గిందా మరి? బయటికి వచ్చిన తర్వాత కూడా లిటరలీ ఒక 2 hours నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను అనమాట. బయట మనకు రెడీ అవ్వడానికి ఉంటుంది కదా, ఆ రూమ్లోనే ఉన్నా, బయట కదలలేదు. అందరికీ కాల్ చేసుకుని ఒక ట్రాన్స్లోనే ఉన్నా, అదే చెప్పుకుంటున్నా, ఇట్లయింది అట్లయింది. నేనేం చెప్పలేకపోయాను. చాలా మంది హింట్స్ అంటే ఇమ్మని చెప్పారనమాట, ఒక ఇన్పుట్ వచ్చిరా అని చెప్పి. అసలు ఎవరు చెప్పింది కూడా నాకు అన్ని వాష్ అవుట్ అయిపోయింది. అంటే అమర్ గారిని చూడగానే ఫస్ట్ మీరు వాష్ అవుట్ అయిపోయింది. ఇక్కడ ఏమనిపించిందో అదే మాట్లాడొచ్చేసాను. అసలు వాళ్ళని పిలుద్దామా మాట్లాడడానికి అన్నా సరే వద్దని చెప్పా, ఎవరిని రానివ్వలేదు. సో గంట సేపు ఉంటే గంట సేపు అమర్తోనే ఉండేసి వచ్చారు. అసలు మీరు స్టార్ట్ అయ్యి లోపల అడుగు పెట్టేటప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, కేక్ని పంపించారు, తేజు రాలేదన్నారు. అప్పటికి తను కొంచెం ఫీల్ అవుతున్నారు, అందరూ వస్తారు కదా తేజు రాలేదని. బట్ తనకి ఎక్కడో నమ్మకం ఉంటది వస్తారేమో అని. ఇన్ కేస్ నేను రాకపోతే మేబీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారేమో, అమ్మ వాళ్ళు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మిమ్మల్ని చూడగానే అలా ఉండిపోయారు తను కదా. అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయని పర్సన్. అంటే మీరు ఆ టైంలో అమర్ గారిని చూసినప్పుడు ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎవరు కనపడలేదు మాకు, పక్కన ఉన్నా సరే ఎవరు కనిపించలేదు. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, అది చెప్పుకోలేను.
అందుకే గుండె కొట్టుకుంటుందని చెప్పాను కదా, అక్కడ అమర్కి అంటే అట్లా షివర్ అనిపించే అడిగాడు ఎందుకురా ఏంటి ఏమైందని చెప్పి. సో లోపలికి ఎంట్రీ అవుతున్న ఒక 3 minutes బ్యాక్ నేను అక్కడ నించున్న ఏంటి బ్లైండ్ ఫోల్డ్ అని చేశారు. అసలు గుండె హెవీగా కొట్టుకుంటుంది ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అది కదా. మీరు సరదాగా వన్ డే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు, అప్పుడే అసలు ఓకే చిల్గా వెళ్ళేసి వచ్చేసాము. కానీ ఈ ఫీలింగ్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు బిగ్ బాస్ హౌస్ ఏం కొత్త కాదు కదా అనే ఒక సెన్స్ తోనే ఉన్నా. అంటే వన్ డేకి ఎలాగో వెళ్ళొచ్చాను కదా, 2 days ఉన్నాం మేము లోపల, ఓకే అనుకున్నాను. కానీ అసలు దిస్ ఫీల్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్ కదా. సో అంటే మాకు చూపించింది చాలా కొంచెం టైమే, బట్ మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అది చెప్పండి, అది కావాలి మాకు. నాకు ఒక 10 నిమిషాలు కూడా అనిపించలేదు అది, 1 గంట ఉన్నా. నేను అందరు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా అని అడుగుతున్నా. నువ్వు మోర్ దాన్ 1 hour ఉన్నావు, ఐ మీన్ ఆల్మోస్ట్ 1 hour 15 minutes 1 hour 20 minutes ఉన్నావు అని అన్నారు. బికాస్ ఆఫ్ కేక్ సెలబ్రేషన్ అన్నీ ఉండింది కదా, సో దానికి అలా టైం అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టినా గంట సేపు అమర్తోనే ఉన్నా. అయినా సరే నాకు ఒక 10 నిమిషాలు కూడా ఏంటి ఇంత తొందరగా టైం అయిపోయిందా అనిపిస్తుంది నాకు. అసలు అలా ఫీల్ అయ్యా. అసలు అంటే లోపల మేము అందుకే పాపం వాళ్ళు మా ఇద్దరు కాన్వర్సేషన్ ఎక్కువ పెట్టలేదు. మా ఇద్దరిది కంప్లీట్ పర్సనల్ టాపికే ఉందన్నమాట. గేమ్ పరంగా ఎక్కువ కాకుండా కంప్లీట్ పర్సనల్ టాపిక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు టెలికాస్ట్ లో ఎక్కువ చూపించలేకపోయారు. కంప్లీట్ పర్సనల్. సో మీకు ఏంటి ఎక్స్ప్రెస్ చేశారో చెప్పరా ప్లీజ్. నాకన్నా అమర్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశారు. అదే మాకు ఆ ప్రోమోలో కొంచెంగా మాకు తెలిసింది, అంటే వీడియోలో కూడా కొంచెంగా తెలిసింది. సో మీకు ఎప్పుడు చెప్పలేని మాటలు కూడా చెప్పారని మాకు అనిపించింది. వచ్చుంటదేమో మీకు, అందుకే అడుగుతున్నారు కదా. చాలా చెప్పాడు. అంటే కొన్ని ఉంటాయి కదా బయట ఉన్నప్పుడు, ఏంటో ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు, సార్ రిలీజ్ అయ్యారంట. ఏంటో మరి తెలుసుకోవచ్చా? అంటే బేసికల్ గా మాకు పెళ్ళైనప్పటి నుంచి కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కానీ ఎక్కడ బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ మన అప్పుడు కూడా అడిగారు కదా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో ఒక షోస్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసిందే తప్ప అసలు ఎక్కువ ఇది లేదు. ఇంకా అమర్కి కూడా ఎలా టైం ఇవ్వాలి, ఎలా అంటే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలియదు. ఇంకా అప్పటికే పెళ్ళైన తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోయాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాడేమో, లేదు నేను తనతో ఇంకా ఎక్కువ బాగుండాలి అని చెప్పి. సో ఆ మైండ్ సెట్లోనే ఉన్నాడు. అదే చెప్పింది కూడా నాకు. కానీ అదే భయంతో, ఏదైతే ఒకసారి అమ్మర్ అన్నాడు కదా ఎమోషనల్ అయినప్పుడు, నేను ఇష్టపడింది నాకు చాలా ఇష్టపడితే నాకు దక్కదు, నాకు ఎప్పుడు ఉంటుంది బయట అని చెప్పి, అది నిజమే. అది ఊరికి ఏదో చెప్పాలని చెప్పలేదు. బికాజ్ నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా నా విషయంలో కూడా ఆ మాట చెప్పాడు. నేను అలా ఉండాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా అయిపోతాయో ఏంటో నాకు భయం వేస్తుంది. నీకు తెలుసు కదా నాకు ఇష్టం వచ్చింది నాకు ఎలా అంటే, నువ్వు అలా మైండ్ సెట్ పెట్టుకుంటావు అంతే, అలా పెట్టుకోకు. బయటకు వచ్చిన తర్వాత మనం కూర్చొని నాకు ఎలా కావాలో, మనం ఎలా ఉండాలనుకుంటున్నావో అలా మాట్లాడుకొని ఉందాము, డోంట్ వరీ అని అంటే, లేదు నాకు భయం అనేది ఉంటుంది కదా, నీకు తెలుసు కదా అన్నాడు. ఆ భయం పెట్టుకోకు అని చెప్పా. సో అది మన అమర్కి ఇక్కడ కాదు కదా, బయట నుంచే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. నేను చాలా ఇష్టపడితే నాకు అది రాదేమో అని చెప్పి. క్యాప్టెన్సీ విషయంలో కూడా అలాగే జరిగింది కాబట్టి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎస్, చాలా ఎమోషనల్ అయ్యారు కదా నిజంగానే. అంటే చూసిన ఎపిసోడ్ మా అందరికి చాలా నచ్చింది. మీ ఫ్యాన్స్ అందరూ చాలా పండగ చేసుకున్నారు. అవును కదా. అసలు ఎక్కడ చూసినా మీ ఇద్దరిది ఆ సాంగ్లో అసలు ఎంత దగ్గరికి తీసుకొని, నేను ఇలా ఏడ్చాను, నేను బెడ్ మీద ఏడ్చాను, బయటికి కనబడకుండా నేను ఏడ్చాను, అంతా మిస్ అయ్యాను నేను. నిజంగా ఇవన్నీ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది పాయింట్స్ అన్నీ కూడా. బట్ మీరు కూడా చాలా మిస్ అయ్యారు కదా, డైలీ చూస్తున్నప్పటికీ కూడా మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. అవును అవును, అందుకే సగం వెయిట్ లాస్ అయిపోయారు బెంగ పెట్టుకొని. అంటే చాలామందికి లోపల గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అయ్యేటప్పుడు పర్టిక్యులర్గా చూపిస్తున్నారు. అంటే డాక్టర్స్ వెళ్ళడం, మాట్లాడడం, ట్రీట్మెంట్ చేయడం, ఇదంతా కూడా. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమర్ గారికి హెల్త్ బాగాలేదు, సిలైన్స్ కూడా ఎక్కాయంట. సో మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదంటారు? నాకు అదే తెలియట్లేదు. బట్ అంటే అండ్ మేము కూడా అడిగితే, అంటే బయట ఇలా వచ్చింది కదా రూమర్స్ వచ్చినప్పుడు కూడా, ఏంది బాగాలేదని అడిగినప్పుడు కూడా టీం వాళ్ళు అంటే చెప్పలేదు మాకు కూడా ఇన్ఫార్మ్. ఎందుకు లేదు కొంచెం లైట్గా అంటే కోల్డ్ అయింది కదా అంతే, ఒంట్లో బాగాలేదు అంతే, హీస్ ఫైన్ అని అంటున్నారు. అంటే మేమందరూ బయట భయపడతామని ఏమైనా అలా చెప్పలేదో ఏమో నాకు తెలీదు, చూపించలేదు. బట్ ఐ డోంట్ నో ఎందుకు అని చెప్పి. బట్ మేబీ నేను అలా అనుకున్నాను, ఫ్యామిలీ వాళ్ళు
అంటే కొంచెం భయపడతారు కదా, అవును అవును ఆ ఒక రీజన్ ఉండొచ్చు అని అనుకున్నాను నేను. ఎస్. అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసేటప్పుడు నిజంగానే అతను చేసిన పర్ఫార్మెన్సెస్ వాటన్నిటికీ కూడా పాపం చాలా మజిల్స్ బోన్స్ చాలా ప్రాబ్లం అయింది అవును కదా, చాలా క్రాక్స్ అయ్యాయి కూడా. అవును. అది మనకు తెలుసు. లైవ్లో నా ఇంటర్వ్యూలోనే డాక్టర్ గారు కూర్చున్నారు, స్కాన్స్ అన్ని కూడా చూపించారు. బట్ ఆ ఒక్క ఎఫెక్ట్ వల్ల చాలా వరకు గేమ్స్ తను ప్రాపర్గా ఆడలేకపోయారు. అవును, కొన్ని ఉంది ఇప్పటికీ కూడా. నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అనమాట, పెయిన్ ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యింది తెలుసా నాకు ఉంది ఇంకా అని. ఆ పెయిన్ ఏదైతే క్రీమ్ ఉంటుందో ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను పంపించాను లోపలికి. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా అయిపోయింది పంపిమని అన్నారనమాట. నేను సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్రీమ్ తీసుకొని పంపించడం జరిగింది. సో డైలీ నైట్ అది అప్లై చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా తగ్గలేదు పెయిన్, ఓకేనా బెటర్ అంటే లేదా అంటే ఓకే, కానీ ఇంకా పెయిన్ అయితే ఉంది. ఆబ్వియస్గా పెయిన్ ఉన్నప్పుడు ఆడితే డెఫినెట్గా వస్తుంది కదా, అలాగే జరిగింది. బట్ ఆడుతున్నా. నేను చెప్పాను అనమాట, చెప్పుకోవచ్చు కదా మరి ఒకసారి అడగొచ్చు కదా అంటే ఇంకేముంది ఇవ్వరు ఫిజియో అట్లా ఉండదు అని చెప్పారు. సరే ఓకే, ఇంకా అలాగే ఆడుతున్నాడు. అలానే ఆడుతున్నారు. పాపం బయటకు వచ్చిన తర్వాత ఈ మెడికల్ వల్లే అవుతుందేమో సగం టైం డెఫినెట్గా స్పెండ్ ఉంటుంది చేయడానికి. ఉంటుంది. ఎలా యాక్చువల్గా ఉంటుందో? లోపల చెప్పుకోవట్లేదు అమ్మరు కూడా, వాళ్ళతో కూడా చెప్పుకోవట్లేదు. నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పుకుంది అంతే తప్ప అసలు ఆ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. డెఫినెట్గా మేబీ సలైన్ ఎక్కించడం అయితే లో బీపీ అయ్యి ఒంట్లో బాగాలేదని విన్నాను నేను. సో లో బీపీ ఏంటంటే డెఫినెట్గా ఇంకా ఎంత వీక్ అయ్యాడో మేము అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు వీక్ అయిపోయింది. కానీ సరే ఇవన్నీ చెప్పుకుంటే దీన్ని కూడా ఒక సింపతి అనుకుంటారు, దీన్ని ఒక అడ్డంగా పెట్టుకొని గేమ్ కోసం ఇట్లా అంటున్నాడు అనేది ఒక టాక్ వస్తుందని చెప్పి ఎవరితో చెప్పుకోవట్లేదేమో. నాకైతే అదే అనిపించింది. మొన్న నాగార్జున గారు లాస్ట్ ఒక వీకెండ్ లో చెప్పారు కదా అసలు ఆయన ఎక్కించింది అని చెప్పి. అప్పటి వరకు జనాలకి కూడా తెలీదు దట్ హీస్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పి. అయిన తర్వాత కూడా సండే ఎపిసోడ్ లో యువర్ ఓకే కదా అది అని సార్, ఐఎమ్ ఓకే సార్, ఐఎమ్ ఫిట్ అని అంటున్నాడు. ఒంట్లో బాగాలేదు బట్ స్టిల్ అది అడ్డంగా పెట్టుకొని ఎందుకులే అలాంటివి చెప్పుకోకూడదు అని చెప్పి నో సార్ ఐఎమ్ యూనో ఫిట్, నేను ఆడతాను, గట్టిగా ఆడతా, టికెట్ ఫినాల్ ఇది గట్టిగా ఆడతా అని చెప్పాను. సో ఆపుకుంటున్నా. కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీలో చెప్పకుండా ఉండడు. సో చెప్పుకొని ఇంకా ట్రీట్మెంట్ మంచిగా చూసుకోవడం అవన్నీ చేయాలి. రవితేజ గారి ఎపిసోడ్ సీరియస్లీ సూపర్ అనిపించిందండి. అంటే ఒక్కసారి అతన్ని చూడగానే నా లవ్ యూ సరే ఎప్పుడైనా నాకు చెప్పేవా అమర్ నువ్వు నాకు. నాగార్జున సార్ కూడా అలానే అడిగారు. బట్ ఎంత లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది. కింద కమెంట్స్ అందరూ కూడా రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ ఇన్ని పింగ్స్ చేశారు అమర్ గారికి కదా. అవును. సో అండ్ ఒక పోలీస్ టాస్క్ లో కూడా ఆ రవితేజ అంటే మేనరిజమే చేశాడనమాట. నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, బాత్రూమ్ లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఒక వాక్ ఉంటది ఇట్లా చేసుకొని రావడం. రవితేజ గారు చేసినట్టే ఆల్మోస్ట్ అలాగే ఇమిటేట్ చేసుకుంటూ అది అలా తీసేసుకున్నాడు. ఇంకా అలాగే పోర్ట్రే చేయాలని నేను చెప్పి. సీరియస్లీ అది కూడా నాకు చాలా చాలా నచ్చిందండి. అండ్ ఇప్పుడంటే రీసెంట్ ఇంటర్వ్యూస్, రీసెంట్ టైమ్స్లో డిజిటల్ మీడియాలో నిజంగానే అంటే ఒక రకంగా ట్రోల్ చేయలేదు. అంటే ప్రశాంత్ ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే పర్సన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. అంటే ఒక వైఫ్గా వాళ్ళ మదర్, మీ అత్తగారు, సో అంటే ఇలాగా మాట్లాడడం, అలా ట్రోల్ చేయడం అసలు ఏమనిపించింది మీకు? ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము చాలా అంటే చాలా లో ఫీల్ అయ్యా. అదే చెప్పాను లోపలికి వెళ్ళి కూడా, నేను చాలా ఒక 1.5-2 months చాలా లో ఫీల్ అయ్యా అని చెప్పి. సో కానీ కంప్లీట్గా చెప్పలేదు ఎందుకంటే డౌన్ అయిపోతాడని. బట్ ఐఎమ్ గుడ్ అని చెప్పేసి వచ్చాను. సో అలాంటి సిచ్యుయేషన్ నేను నిజంగా దాన్ని ఓవర్కమ్ చేశాను కదా, ఐఎమ్ హ్యాపీ నవ్ అంతే. అదొక్కదానికే చెప్పొచ్చు. చాలా వరకు చాలా లో అయిపోయాను అప్పటికి. ఏదైనా పెట్టాలన్నా అంటే పెడుతున్నాను, అప్పటికే స్టోరీస్ అవన్నీ పెడుతున్నాను, కానీ ఏది పెట్టినా లేకపోతే వచ్చి మాట్లాడడానికి కూడా అప్పుడు భయమేసింది. బికాజ్ ఒక మాట అంటే ఎక్కడ మళ్ళీ ట్రోలింగ్ చేస్తారో, లేకపోతే దాన్ని పట్టుకొని మళ్ళీ నా అమర్నే ఇంకా నెగిటివ్ చేస్తారా అనే ఒక భయం అనేది ఎప్పటికైనా నాకు ఉండింది. సో అందుకే ఇన్ని రోజులు ఎంతమంది నాకు ఇంటర్వ్యూస్ అడిగినా ఎవరికి ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నా. సో వాళ్ళు కూడా వాళ్ళ మిస్టేక్ని తెలుసుకున్నారా లేదా తెలీదు. కానీ అమ్మర్ అయితే చేంజ్ అంటే గేమ్ అయితే చేంజ్ అయింది కదా, ఇంకా వాళ్ళకి మేబీ దొరకట్లేదేమో. అంటే గేమ్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా ఒకటి, బిఫోర్ గేమ్ ఒకలా ఉంది అమర్ గారిది,
మీరు వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ అయింది. లేదు, నేను వెళ్ళే ముందే కూడా చేంజ్ అయింది కదా అమర్ది. అవునా? ఏంటో మాకు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు మీరు వెళ్ళిన తర్వాత మేబీ అనిపించింది. అంటే కాన్ఫిడెంట్ వచ్చి ఉంటది. ఎందుకంటే నేను చెప్పిన మాటలు కూడా అదే, నువ్వు ఒక 2-3 వీక్స్ నుంచి నీ గేమ్ ఇప్పుడు బాగుంది, ఇలాగే ఆడు, ఇంకా డోస్ పెంచని చెప్పేసే వచ్చాను. ఇవే మాటలు చెప్పా, ఇంకెవ్వరి గురించి చెప్పలేదు, ఇంకేం చెప్పలేదు. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు స్పాయిల్ హిస్ గేమ్. బికాజ్ ఒక ట్రాక్ లో పడినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఏదో ఒకటి చెప్పేసి వచ్చాను అనుకోండి, చెప్పేసి వచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ గేమ్ వేరేలా చేంజ్ చేయాలని చెప్పి అది ఇంకా రివర్స్ అయిపోయి గేమ్ మంచిగా ఆడకపోతే బాగోదు కదా. సో అందుకే అసలు అమర్ గేమ్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడని చెప్పేసి వచ్చాను అనమాట. ఎందుకంటే అమర్ని అమర్లా ఇష్టపడడం స్టార్ట్ చేశారు. సో అలాంటప్పుడు నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అంతే. నాకు ఆ ఇంటెన్షన్ ఒకటి ఉండింది. మళ్ళీ నేను చెప్పి దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంకొకరు అంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అది కూడా మిస్కమ్యూనికేషన్ అయిపోయి వేరేలా అయిపోతే వద్దని చెప్పి ప్లే యువర్ గేమ్, యూనో ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే అని చెప్పేసి వచ్చి. అంటే నామినేషన్స్కి వచ్చేటప్పటికి చాలా ఫైర్ బ్రాండ్గా ఉంటారు కదా, ఎంత కోపం వచ్చేస్తుందో. కానీ అంటే రియల్ లైఫ్కి ఆన్ అక్కడ చూసేటప్పటికి చాలా చేంజెస్ వచ్చింది కదా. లేదు, బయట ఎంత కోపం ఉంటారో, బయట కోపం ఉంది, లోపల యాక్చువల్గా ఇంకా తగ్గింది అని అనొచ్చు. సో బయట నేచర్ ఎలా ఉంటుంది అమర్ గారు? సేమ్ ఇప్పుడు ఎలా అయితే బిగ్ బాస్ లో చూస్తున్నారో అలాగే ఉంటాడు బయట కూడా అమర్. అందరితో కోపం కూడా అదే ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ ఇక్కడ బయట కూడా ఎక్స్ట్రీమ్ కోపం ఎలా ఉందో అట్లా లోపల కూడా చూపించాడు. కానీ నేను ఒకటే చెప్పొచ్చా, ఎందుకంటే కోపంతో మాట్లాడడం ఓకే, కానీ కొంతమంది అవతల ట్రిగర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయింది. 1-2 సార్లు జరిగింది కదా, అది అమరే తెలుసుకున్నాడు నేను వెళ్ళే ముందే. నాకే చెప్పాడు, అవును 2 సార్లు అయింది, నాకు చాలా బాగా బుద్ధి వచ్చినట్టుంది అని అంటే, అమ్మ బాగా వచ్చింది, లేదు అలాంటివి మాట్లాడనులే అని అమరే చెప్పాడు నాకు, నేను చెప్పడం కాదు. సో నేను అదే చెప్పొచ్చా, నామినేషన్లో పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నావు, డిఫెండ్ చేసుకో, తప్పే లేదు, డిఫెండ్ చేసుకో, కానీ కొంచెం చూసుకొని మాట్లాడంతే. అలాగే చెప్పొచ్చా, తగ్గించుకో, కోపం తగ్గించుకో, ఇవన్నీ ఏది చెప్పలేదు నేను. అంటే బేసిక్గా చాలామంది నామినేషన్స్ టైంలో కానివ్వచ్చు, నార్మల్ టైంలో కానివ్వచ్చు, ఏదైనా వచ్చేటప్పుడు ఒక మాట అనేసి దాన్ని చాలా బాగా కవర్ చేసుకోగలుగుతున్నారు. కానీ అమర్ గారు అలా కవర్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఉన్నదేనా అలా కవరింగ్? అసలు అలాంటిది ఏముండదు, వితౌట్ ఫిల్టర్ ఉన్నాడు అమర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అదొకటే చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ జనాలకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అంతే. వేరే వాళ్ళు కొంచెం ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుని ఉంటారు, వాళ్ళు రియాలిటీకి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ లోపల మా అమర్ని కొంచెం నెగిటివ్గా కనిపించింది. ఇంకా అందరూ ఓకే, ఇంకా అందరూ ఎలా రియాలిటీకి వచ్చేసారో అప్పుడు అమర్ అంటే నచ్చడం స్టార్ట్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. ఇప్పుడు అందరూ కూడా నిజంగానే, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ చూసానండి ఫేస్బుక్లో, అమర్కి ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్కి ఎంతమంది లైక్ చేశారమ్మ. ఎన్ని పేజెస్ వచ్చాయంటే అన్ని పేజెస్ వచ్చాయి. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది అమర్ గారికి. ఈ వితిన్ 3-4 వీక్స్ నుంచి మంచి దీంట్లో ఉన్నారు. సో మీకు ఆ చేంజ్ ఓవర్ కానివ్వచ్చు, యాటిట్యూడ్ లెవెల్స్, వే ఆఫ్ టాకింగ్లోని, గేమింగ్లోని, తన బిహేవియర్లోని చాలా చేంజెస్ వచ్చేసాయి ఫస్ట్ 4 వీక్స్ నుంచి కంపారిజన్ చేస్తే. మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అమర్ గారిలో? ఇవి చేంజ్ అయ్యారు. మీరు ఏదైతే ఇప్పుడు అదే గేమ్ చేంజ్ అయింది అంటే ఒక మాట్లాడేది కానీ ఒకటి స్టాండ్ తీసుకోవడం కానీ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దానికి నేను కూడా అంటే లైక్ ఆశ్చర్యపోయాను నేను అనమాట. ఓకే, అమర్ అంటే అమర్ అంతటా అమరే తెలుసుకొని సీ హౌ హీ చేంజ్డ్ హిస్ గేమ్ అండ్ హౌ హీ ఈస్ హ్యాండిలింగ్ దట్ ఇన్ అ పర్టికులర్ సిచ్యుయేషన్ అని చెప్పి నేను కూడా ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఐ డెంట్ డిస్టర్బ్ హిస్ గేమ్. ఓకే, వద్దు అమర్ గేమ్ అమర్ ఆడని, అమర్ని అలాగే ఇష్టపడుతున్నారు కదా, లెట్ ఇట్ బి అని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా వరకు ట్రోల్స్లో, మీమ్స్లో సీరియల్ బ్యాచ్ అని చెప్పి పెట్టడం జరిగింది. లోపల కొత్తగా వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా 1-2-3 టంగ్ స్లిప్ అయ్యారు, సీరియల్ బ్యాచ్ కదా. అంటే మీరు ఎవ్రీ ఎపిసోడ్స్ 24/7 లైవ్ చూస్తున్నారు కాబట్టి, అంటే నిజంగానే సీరియల్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒక దగ్గరే ఉండడం, ఒకేలా ప్లే చేయడం, ఒకరి కోసం ఒకరు ముందు నుండి ఫ్రెండ్స్ అని చెప్పి అలా ఉండడం, నిజంగా అలా జరిగిందా? ఒకరి గేమ్ అయితే ఎక్కడ ఆడలేదు. స్టార్టింగ్ లో ఏమో కొంచెం అట్లా అనిపించిందేమో, ఎప్పుడైతే అమర్కి కూడా చెప్పారు, నేను అందుకే చెప్పొచ్చింది, నువ్వు ఇండివిజువల్ గా ఎలా అయితే ఆడుతున్నావో అలాగే ఆడు అని చెప్పి. బికాస్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ హిస్ ఇండివిజువల్ గేమ్ ఎప్పటి నుంచో, అదే స్టార్టింగ్ అది పడింది కాబట్టి అప్పుడే చేంజ్ అయిపోయాడు. హీ స్టార్టెడ్ హిస్ ఇండివిజువల్ గేమ్ ఎప్పుడో.
కానీ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ అని వాళ్ళు కలిసి ఉన్నారు అంతే. ఎందుకంటే ముందు నుంచే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అలా కలిసి ఉన్నారు. దాన్ని ఒక గ్రూప్ వాళ్ళు కలిసి Serial ఆడుతున్నారు batch అనేది అని. కరెక్ట్ కాదు. సో ఆ ఒక్కదాని వల్ల ఆ పేరు వస్తుంది అంతే తప్ప గేమ్ పరంగా వస్తే వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు. మీరు వెళ్ళగానే శోభా గారి ఫేస్, ఓ మై గాడ్, అమర్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మీ ఇద్దరిని అలా చూస్తుంటే ఆవిడ చాలా ఎంజాయ్ చేశారు. అవును అవును నేను టెలికాస్ట్ లో చూసాను అది. అసలు యాక్చువల్ ఎంత హ్యాపీనెస్, ఎంత టెలికాస్ట్ లైవ్ లోనే నేను కూడా శోభ ఎక్స్ప్రెషన్స్ అని, ఎందుకంటే నాకు అక్కడ లోపలికి వెళ్తే నా మైండ్ అసలు పని చేయట్లేదు, నాకు ఎవరి మీద కళ్ళు పోవట్లేదు అమర్ తప్ప. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను అన్ని చూసింది అంత టెలికాస్ట్ లోనే చూసాను. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు అవును. మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆవిడైతే మాత్రం. సో నాకు అందరికన్నా మీ ఇద్దరితో పక్కన మళ్ళీ శోభా గారే కనిపిస్తున్నారు అంత హ్యాపీ ఫేస్ తో. అండ్ ఇంకా చెప్పాలంటే మనం రెగ్యులర్గా అంటే చూసుకున్నట్టయితే ఈ మీమ్స్ పర్సన్స్ కానివ్వచ్చు, ఈ ట్రోలర్స్ కానివ్వచ్చు, చాలా ఎక్కువగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని డిజిటల్, మాది కూడా అనుకోవచ్చు, మా ఛానల్ తమ్నైల్స్ కూడా ఏంటంటే ఎలా పెట్టారంటే నిజంగానే అమర్ ఎవరితో తేజు ఎవరితో మాట్లాడకుండా ఉండకపోవడంలో న్యాయం ఉంది, ఎంత బాధపడి ఉంటుందో కదా తేజస్వి అని చెప్పి చాలా వరకు ఈ ట్రోల్స్, ఈ కమెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు. అంటే సో దానికి అంటే మీకు ఏం చెప్పాలని ఉంది అలాంటి thumbnails? నేను ఆ రోజు బయటికి రాగానే దాని తర్వాత నెక్స్ట్ డే నేను ఎపిసోడ్ చూసేంత వరకు నాకు ఒక భయం అయితే ఉండింది. అంటే ఏం పెడతారో, ఎలా జనాలు తీసుకుంటారో అనేది నాకు ఒకటి ఉండింది. ఓకే, చూసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ అది ఒక 1 day తర్వాత ఏదైతే ఇలా వచ్చిందో కొంచెం బాధపడ్డాను. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్, అసలు నా సిచ్యుయేషనే వేరే. అక్కడ నేను వెళ్ళింది అసలు నాకు అమర్త అంటే నేను ఏ ఇంటెన్షన్తోనూ లోపలికి వెళ్ళలేదు. నాకు అమర్ అంతే, నేను అమర్ కోసమే కదా వెళ్ళింది, ఇంకెవరి కోసం కాదు కదా. సో నేను ఒకసారికి అది చూసేసరికి నాకు కొంచెం బాధేసింది. కానీ తర్వాత మొత్తం అన్ని చూశాను. కొంతమంది సపోర్టివ్గా తను ఏంటి పాపం అంత మిస్ అయ్యి వెళ్ళింది, ఆబ్వియస్గా ఎలా తీసుకుంటుంది చెప్పండి అని చెప్పి పాజిటివ్గా పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక 2 daysకి నేను నార్మల్ అయిపోయాను. బికాజ్ అది నాకే తెలుసు నా ఫీలింగ్ ఏంటనేది. ఒకరు జడ్జ్ చేసేయచ్చు ఎలా అయినా సరే, కానీ నా ఫీలింగ్ నాకే తెలుసు. అంత నెగిటివిటీ అంటే ఫేస్ చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో కమెంట్స్ కానీ, ఆ బూతులు కానీ అన్నీ ఫేస్ చేసి చెప్పుకోవడానికి కూడా ఆ పర్సన్ లేదు. ఆ పర్సన్ని నేను అప్పుడు మీట్ అవుతున్నా అన్ని రోజుల తర్వాత ఆ ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నాకే ఉంటుంది, ఇంకెవరికి తెలీదు. సో అది అర్థం చేసుకుంటే బాగుండేది. అలా ఒక్కసారి కమెంట్ చేసే కన్నా ముందు ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఒక్కసారి అర్థం చేసుకుంటే బాగుండేది. కానీ కొంతమంది అర్థం చేసుకొని పాజిటివ్గా పెట్టారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. ఒకరు పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు, ఇంకొక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. సో నా పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళకి పాజిటివ్గా అనిపించింది, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళకి నెగిటివ్గా అనిపించుండొచ్చు. బట్ నా ఫీలింగ్ అయితే అది దట్ ఈస్ వెరీ డిఫరెంట్. నేను చెప్పుకోలేను కూడా ఆ సిచ్యుయేషన్ని. అందుకే అక్కడ కూడా నేను ఒక మాట చెప్పినట్టున్నాను, ఏంటి నాకు ఎవరున్నారా చెప్పుకోవడానికి చెప్పు అంటే, నేను ఇదే మాట లోపల వీళ్ళకి కూడా నేను చెప్పాను. మీకైతే ఎవరో ఒకరు ఉంటారు చెప్పుకోవడానికి, నాతో తప్ప ఇంకెవరితో లేదు, గొడవ పడినా ఏదన్నా నాతోనే తనకి అని చెప్పి. బికాజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా సరే నేను ఎక్కువ షేర్ చేసుకునేది, మాట్లాడతా కానీ నేను ఏది షేర్ చేసుకోను. నేను అంతా అమర్తోనే, ఏదున్నా అమర్తోనే, గొడవ పడినా ఏదున్నా అమర్తోనే షేర్ చేసుకుంటా. సో అందుకే అమర్కి కూడా తెలుసు కాబట్టి ఆ మాట యాక్చువల్గా నా దగ్గర కూడా అదే చెప్పాడు. అండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా లైవ్లో నేను చూశాను, అశ్విని అండ్ బోలే గారు ఉంటే వాళ్ళ దగ్గర కూడా అదే మాట్లాడుతున్నారు. అసలు తను నాతో తప్ప ఇంకెవ్వరితో మైండ్ సెట్ అలా వచ్చేసింది అంతే, నేను చెప్పినా సరే తను నాతోనే ఉంది, సో తను అమర్ అంతే అని వచ్చింది అని చెప్పి ఈ అండర్స్టూడ్ మై ఫీలింగ్ అండ్ హీ అండర్స్టూడ్. అంతే, నాకు అది చాలు, అంతే. ఇంకా అమర్ అర్థం చేసుకున్నాడు కదా, అమర్కి అర్థమైపోయింది కదా. అంటే బిగ్ బాస్ హౌస్ చాలా మంచి పనే చేసింది కదా. బిగ్ బాస్ లోపలికి అమర్ గారు వెళ్ళడం కూడా చాలా మంచిదండి. తేజు గారు ఇప్పుడు ఇది ఓపెన్ గా చెప్పాలి అంటే, బీబీ హౌస్ కి వెళ్లే ముందు అమర్ గారి అంటే లవ్ ని కానీ ఇవేవి కూడా మీకు అంత ఎక్స్ప్రెస్ చేసలేరు. బట్ ఇప్పుడు వెళ్ళగానే మాకు ఆ ఎక్స్ప్రెస్ ఎంత లవ్, ఎంత ఎఫెక్షన్ ఉంది, ఎంత రియలైజ్ అయ్యారు మీ విషయంలో అనేది మాకు చాలా రియలైజ్ అంటే కన్నా ఎక్స్ప్రెసింగ్
చేసుకోవడం వచ్చి అది ఆ గ్యాప్ పెరిగింది కదా, అందుకే ఆ ఎక్స్ప్రెస్ అనే వే కొంచెం ఎక్కువ చాలా వచ్చేసింది. నచ్చింది కదా మీకు? అవును. అబ్బాయి ఇంకొక అంటే 2 months. ఉన్నప్పుడు అది తెలియదు కదా, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో లేదో అనేది తెలియదు, కానీ నాకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి అమర్ ఉన్నా అంటే ఉంటది, కానీ అది ఒక అమర్ ఎలా ఉంటాడనేది నాకు తెలుసు. కానీ ఆ గ్యాప్ అనేది ఏమైపోయిందంటే మేబీ అమర్కి కూడా ఇన్ని రోజులు లోపల దాచుకున్నదన్నీ ఒకేసారికి బయటకు వచ్చింది కదా, దట్ అందరికి ఎలా అందరికి మా అందరికి అలా అనిపించింది. సో మీకు ఎప్పుడైనా ఐ లవ్ యూస్ చెప్తూ ఉంటారా? కానీ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నాకన్నా తేజునే ఎక్కువగా ఐ లవ్ యూ చెప్తుంది అని. చెప్తూ ఉంటాడు, అది చెప్తుంట- లేదు. నేను చెప్తానేమో కానీ చెప్తూ ఉంటాడు అమర్. హౌస్ లో కూడా చెప్పాడు. కూడా ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పారు, చాలా సార్లు కిసెస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, ఇంకా ఉండాలనిపించింది, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది పాపం ఆ మీకు. రోజు అలా అక్కడే ఉండేసి ఉంటే బాగుండేది, ఉంచేసి ఉంటే. ఎస్. సో అంటే చాలా కొన్ని టైమ్స్ అయితే దిస్ ఈజ్ మై స్ట్రాటజీ, ఇది నా స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతాను, ఇది నా స్ట్రాటజీ అని ఆడేవాళ్ళు కదా. అయ్యో అమర్ గారు, అది ఎందుకండి చెప్పింది నామినేషన్ గురించి. నామినేషన్స్ లో ఒకసారి అశ్వినికి చూసుకో ఓకేనా అని ఊరికినే ఒక జరిగింది కదా, అమర్ అండ్ అర్జున్ అండ్ అశ్విని అంటే నామినేషన్స్ లో లేదు 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 నీకు కాదు నేను అర్జున్కి ఇస్తాను అని చెప్పి దాన్ని యాక్చువల్గా అది యాక్చువల్గా ఫన్నీ కాన్వర్సేషన్ అక్కడ జరిగింది. అప్పుడు అది కూడా కొంచెం వేరేలా అర్థం చేసుకున్నారు, కానీ దట్ ఈస్ కంప్లీట్లీ నామినేషన్ రిలేటెడ్. అందుకే అన్నాడు ఏదో ఒక ట్రై చేస్తాను, ఎవరైనా పడతారేమో అని, పడితే ఓకే లేకపోతే లేదు, ఇట్లాగే అంటాడు. కానీ ఎమోషన్స్ కి వాళ్ళు లింక్ చేశారు బయట జనాలు, బట్ దట్ ఈస్ నాట్ అంటే ఎమోషనల్ నేను స్ట్రాటజీ అని చెప్పలేదు, నామినేషన్స్ గురించి చెప్పింది అనమాట. ఎస్, నామినేషన్స్ అది వేరే, బట్ గేమ్స్ లో కూడా గేమ్స్ లో కూడా వెళ్ళి దాచేసి స్ట్రాటజీ అది కాదు, నిజంగా గేమ్ ను కూడా అర్థం చేసుకుంటారు. కానీ కాదండి, మొన్న ఎపిసోడ్ లో ఏది నాగార్జున సారు ఆ శివుడు అది నిజంగా మామూలుగా అనిపించలేదు ఇప్పటికీ కూడా. అది ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారు కదా అమర్లో, ఆ చైల్డ్ అది అలాగే ఉంటది. సో మీకు ఎలా అనిపించింది? నాకు అలాంటివన్నీ నేను ఎంజాయ్ చేస్తుంటా, బయట కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమర్ అంతే, ఒక్కొక్కసారి అంతే ఫన్నీగా, అంతే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడుతుంటాడు, చేస్తూ ఉంటాడు. అసలు ఫుడ్ తినట్లేదు ఏంటి అక్కడ అతను? తింటున్నాను, నేను అదే అడిగితే ఫుడ్ పడట్లేదు అంటున్నాడు, కానీ నేను చూసినప్పుడు అంతా ఫుడ్ కొంచెం పర్లేదు, ఇంకా బయట ఉన్నప్పుడే ఎక్కువ ఫుడ్ తిన్నాడు, కొంచెం పర్లేదు, కానీ నాకు తెలిసి ఆ ప్రెషర్ వల్ల అలా అయిపోతున్నారేమో అని నాకు అలా అనిపించింది. నాకు ఫుడ్ పడట్లేదు అన్నారు, కానీ ఫుడ్ కన్నా ఎక్కువ మేబీ ప్రెషర్ వల్ల అలా సన్నగా అయిపోతున్నారేమో అని నాకు అనిపించింది. సో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ తో ఎవరితో అయినా సరే అమర్ గారి గురించి ఎలా ఉంటున్నారు, లోపల ఏంటి అని ఏమైనా మాట్లాడారు? ఎవరిని షకీలమ్మతోనూ మాట్లాడా అప్పుడు స్టార్టింగ్, దాని తర్వాత దామిని గారితో మాట్లాడాను, అండ్ సందీప్ మాస్టర్తో మాట్లాడా. అసలు సందీప్ గారికి అమర్ గారికి పడుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకోలేదు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఈ రియాలిటీ షోస్ లో అలా కొట్టుకున్నారు కదా, అసలు వాళ్ళ బాండింగ్ నాకు వేరే లెవెల్ అనిపించిందండి సీరియస్లీ. అంటే ఇద్దరు కూడా రెస్పెక్ట్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఒకటే మాట మీద నిలబడడం కానీ, ఇది మిస్టేక్ అని జరుగుతున్నా కూడా అటు అమర్ గారికి సపోర్ట్, లేకపోతే సందీప్ గారి ఏదున్నా సందీప్ గారికి తను సపోర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ నీతోనే డాన్స్ లో కొంచెం లాస్ట్ మూమెంట్ లో కొన్ని ఇదయింది కదా అని చెప్పి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ అదంతా ఆ గేమ్ వర్కే అని చెప్పి పక్కన పెట్టేసి షో వర్కే అని చెప్పి మళ్ళీ మంచిగా ఉన్నారు కదా, ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. సూపర్. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అమర్ గారు కాకుండా? ఎలిమినేషన్స్ లో ఎవరు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఇష్టం? అసలు నాకు అమర్ తప్ప ఎవరికి అనిపించరండి లోపల. అంటే అమర్ గారు అంటే స్వీట్ హార్ట్ కాబట్టి కనిపించారు, బట్ ఒక్కొక్కసారి అలా చూడండి. నాకు అమరే చెప్తాను నేను, అమర్ తప్ప. ఓన్లీ అమర్ గారు? అమరే. పోనీ సరే, నేనున్న కొంతమంది కంటెస్టెంట్స్ గురించి అడుగుతాను, వాళ్ళ గురించి మీ ఒపీనియన్స్ చెప్పండి. ఓకేనా? అంటే అమర్ గారు అనేది సరే, ఫస్ట్ మీ హస్బెండ్ తోనే స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్ మొత్తం ఇంటర్వ్యూలో మొత్తం అమర్ గారి గురించే ఉంది కదా, అంత అమర్ గారి గురించే ఉంది. సో మరి అమర్ గారి గురించి చెప్పండి. అంటే గేమింగ్ కానీ, గేమ్ ఇప్పుడు బాగానే ఉంది, సో ఆడుతున్నాడు, కొన్ని లక్ ఒక్కొక్కసారి లక్ ఫేవర్
చేయాల్సి వస్తుంది అది. అండ్ కెప్టెన్సీ టాస్క్ వచ్చిందంటే అన్ని డిజర్వింగే వచ్చింది. దాంట్లో పాపం ఏం చేయలేడు కూడా, అవతల వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు గేమ్ బాగానే ఉంది, బాగా ఆడుతున్నాడు. హ్యాపీ Okay. ఫర్ దట్ అంతే. And, ఈజ్ యాక్చువల్లీ అ విన్నర్ నౌ. సరే, అంతే అబ్బా. ఆబ్వియస్గా అంతే కదా. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ నెగిటివిటీకి వెళ్ళి ఇప్పుడు పాజిటివిటీకి వచ్చి జనాల్లో విన్ అవుతాడేమో అనే ఒక టాక్ అయితే వస్తోంది. సో ఆ మాట వరకు అంటే అంత నెగిటివిటీకి వెళ్ళి, అంత ట్రోలింగ్, అంత గేమ్ ఆడట్లేదని అంత డౌన్కి వెళ్ళి ఇప్పుడు పైకి వచ్చి విన్నింగ్ అవుతాడేమో, అంటే విన్నర్ అవుతారేమో అనే ఒక్క మాట వరకు వచ్చిందంటే అక్కడే అమర్ గెలిచేశాడు. నిజంగా ఈజ్ ఆల్రెడీ అ విన్నర్ నౌ. ఒక పాజిటివ్ నుంచి నెగిటివిటీ రావడం చాలా ఈజీ, కానీ ఒక నెగిటివిటీ నుంచి ఒక పాజిటివిటీ రావడం అనేది అది ఒక మిరాకిల్. బట్ నిజంగానే తన అప్ అండ్ డౌన్స్ కూడా అలానే ఉంది. ఇలా ఫస్ట్ ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చారు ఇప్పుడు. సో అది మీకు అంటే యాజ్ ఏ వైఫ్గా మీ అమర్ గారు మీకు బాగా తెలుసు కాబట్టి ఆ టైంలో ఆ ట్రోల్స్కి ఆ మీమ్స్కి మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు తను ఈ లెవెల్లో ఉండేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఒక్కొక్కసారి అంటే నాకు బయటికి వచ్చేటప్పుడు అమర్ పాజిటివ్గా వస్తే చాలని అనుకున్నా. విన్నారా లేదా అవన్నీ కాదు, ఈ నెగిటివిటీ వచ్చింది కదా, ఇది కాదు, అమర్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని అమర్ వచ్చేటప్పుడు ఒక పాజిటివ్గా బయటికి వస్తే చాలు అని అనుకున్నాను. ఒక్కొక్కసారి వాళ్ళు అలా చేస్తుంటే అవతల కంటెస్టెంట్స్ వద్దు, ఎందుకు ఇంత పడాలా, ఇంత అనుభవించాలా, వద్దు బయటికి వచ్చేసిన అంటే ఉంటుంది కదా ఒక్కొక్కసారి బాధలో బయటికి వచ్చేసిన ఓ సరే అని చెప్పి అనిపించేది ఒక్కొక్కసారి. కానీ దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏమనిపించేది అంటే ప్రూవ్ చేసి అమర్ మంచిగా పాజిటివ్గా రావాలనేది ఉండేది. సో నేను అనుకున్నట్టే నెగిటివిటీని ఓవర్కమ్ చేసి పాజిటివిటీకి వచ్చి ఒక విన్నర్ కేపబిలిటీకి వచ్చి ఇప్పుడు నించున్నాడు కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అందుకే చెప్తున్నా, డిజిటల్ మీడియాలో అండి సీరియస్గా అంటే తనకు ఉన్న ఫ్యాన్ బేస్, తర్వాత మీ ఎపిసోడ్ తర్వాత ఇటు మీ ఫ్యాన్స్ అటు తన ఫ్యాన్స్, ఇప్పుడు ఇద్దరు నేమ్స్తోని ఎన్ని ఇన్స్టా పేజెస్ కనిపిస్తున్నాయి అంటే అన్ని ఇన్స్టా పేజెస్ అసలు మీ ఇద్దరికి లవ్స్ వేసి వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని నిజంగా అది అనిపించింది. అంటే జనాల్లో ఇంత లైక్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని, ఇంత ఫేవరెట్ కపుల్. అంటే ఫేవర్ అనేది ఉంటుంది. మీకు 1 year బ్యాక్ అప్పుడు ఎలా చేశానో ఇప్పటికీ స్టిల్ అంతే ఫ్యాన్స్ ఉన్నారండి. 3 million ఆ యూట్యూబ్లో ఆ ఇంటర్వ్యూ. ఓ మై గాడ్, బిఫోర్ ఎంగేజ్మెంట్. నిజంగా ఇప్పటికీ కూడా అంతే ఫాలోయింగ్, అలా సంపాదించుకోవడం, ఆ ఫ్యాన్స్ అలాగే ఉండడం అనేది కూడా అంత అసలు పాసిబుల్ కాదు. బట్ దాన్ని అంతే పాసిబుల్ చేసేసారు. అంతే. శోభ గారు. శోభ నాకు ముందు నుంచే తెలుసు, ఆల్మోస్ట్ 5 years నుంచి. అమర్ వీళ్ళంతా ఎప్పటి నుంచో తెలుసు, అప్పటి నుంచే శోభ కూడా తెలుసు. సో తను నాతో ఎప్పుడూ ఒకేలానే ఉంది. స్టార్టింగ్లో నాకు కూడా కొంతమంది చెప్పారు తను యాటిట్యూడ్ అది ఇది అని చెప్పి, కానీ తనే వచ్చి నన్ను పలకరించి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. ఇదేంటి అందరూ యాటిట్యూడ్ అన్నారు, నాతో బాగానే ఉంది, ఓకే ఫైన్, అంటే ఇప్పుడు మాతో ఎలా ఉంటారో అదే కదా మేము కూడా ఇస్తాము, సో నాతో బాగుంది కదా అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి. మేబీ ద వే ఆఫ్ అంటే తను కన్వే చేసేది కానీ కొంచెం తన మాటలు అలాగే ఉంటాయి అంతే, అంత తప్ప తను మనసులో మంచి అమ్మాయే. నాకు ఎప్పుడు తనతో ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క సిచ్యువేషన్ వచ్చినా డెఫినెట్గా వాళ్ళ గేమే ఆడతారు డెఫినెట్గా. కానీ తను చాలా స్ట్రాంగ్గా తన గేమ్ ఆడుతుంది. చెప్పాలంటే చాలా మంది బయట ఏంటి గెస్ట్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా లేడీ ఫైటర్ అని అంటారు తనని. సో తన పేరు అలా తీసుకుంది. సో ఇన్ని రోజులు నేను అదే అనుకున్నా, అంటే అయినా సరే తన గేమ్ ఆడుతుంది కదా. ఇక్కడ ఆపోజిట్ లో అమర్ ఒక కాంపిటేటర్ గా ఉన్నప్పుడు మేము కూడా ఆబ్వియస్గా శోభన్ ఒక కాంపిటేటర్ గానే చూస్తాం కదా. సో ఓకే 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 అనుకున్నాను. కానీ పాపం తను నిజంగా ఫ్రెండ్షిప్కి ఒక మంచి వాల్యూ ఇచ్చింది కదా, నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే తనే గనుక ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో వెళ్ళి అంత స్టబాన్గా లేకపోయి ఉంటే అర్జున్ ఈజీగా కెప్టెన్ అయిపోయేవాడు, ఈజీగా. అక్కడ శోభ ఉంది కాబట్టి అక్కడ కెప్టెన్సీనే రద్దు చేశారు, లేకపోతే అర్జున్ కెప్టెన్ అయిపోయేవారు. సో ఆ ఒక స్టాండ్ తీసుకుంది కదా పాపం, తనకు కూడా ఒక నాకు కెప్టెన్ చేశాడు అనేది. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఆబ్వియస్గా తను బయట మనతో ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. అర్జున్ గారు బేసిక్గా అర్జున్ గారు అమర్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా. నేను కూడా కదా, మీరందరూ ఫ్రెండ్స్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సో వీళ్ళిద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్. అర్జున్ టాస్క్ లో మంచిగా ఆడతారు, ఫిజికలీ ఈజ్ ఫిట్, మంచిగా ఆడతాడు. కానీ ఆబ్వియస్గా ఎవరికైనా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఆడాలి.
నేను అలాగే అనుకున్నాను. స్టార్టింగ్ ఏం అంతగా తీసుకోలేదు. కానీ ఒక 2, 3 మాటలు అన్నాడు కదా! అంటే అమర్‌ని అంటే అన్నయ్య అట్లా వస్తాడు అదంటే నేను కొంచెం ఏంటిది అని తీసుకోలేకపోయాను. ఐ డోంట్ నో ఇప్పటికి కూడా ఏ సెన్స్‌తో అలా అన్నాడు లేకపోతే లోపల అక్కడ కాంపిటేటర్‌గా అలా అన్నాడా? లేకపోతే నిజంగానే మనసులో అలా ఉందా బయట నుంచి? అది ఇప్పటికి నాకు తెలీదు. బయటికి రాగానే అడిగేద్దాం. అడుగుదాం. షూర్‌గా అడిగేద్దాం. అండ్ యావర్ ఈజ్ ఫిజికల్‌గా మంచిగా గేమ్ ఆడతారు. అంటే స్టార్టింగ్‌లో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయేవారు. చూడండి అసలు అమ్మాయిలకి భలే బాణం వేస్తున్నాడు కదా లోపలతను మన్మధుడు. కొన్ని సార్లు సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటారో లేదో తెలీదు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనిపిస్తది నాకు. ఎవరు? అండ్ శివాజీ గారు. శివాజీ గారు బాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రశాంత్ అంటే ఇన్నోసెంట్‌గానే కనిపిస్తారు. అలాగే అనిపించింది నాకు. స్టార్టింగ్‌లో కొంచెం వేరేలా ఉండింది. బట్ తర్వాత ఇన్నోసెంట్‌గానే అనిపించింది. కానీ ఫిజికల్ టాస్క్‌లో బాగా ఆడతారు. ప్రియాంక చాలా సైలెంట్ అయిపోయింది అనిపిస్తుంది కొంచెం. ఒక్కొక్కసారి నామినేషన్స్‌లో అరుస్తది. అంతేగాని కొంచెం సైలెంట్ కానీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు కొన్ని సార్లు ఆడుతుంది. కొన్ని సార్లు కానీ అంటే అది ఎక్స్‌ప్రెస్ చేసుకోవట్లేదు ఎక్కువ. కొంచెం స్మూత్ గోయింగ్‌గా అనిపిస్తుంది. డాక్టర్ బాబు. గౌతమ్ యాక్చువల్‌గా ఫస్ట్ ఏమో తెలీదు గానీ తర్వాత అశ్వత్థామ 2.0 అని వచ్చారు కదా! నిజంగానే సర్ప్రైజింగ్ షాక్ అదే ఏందిది అనిపించింది. దాని తర్వాత కొంచెం గేమ్ పర్లేదు అనిపించింది. బిఫోర్ కన్నా ఆఫ్టర్ 2.0 ఈజ్ డూయింగ్ గుడ్. కానీ కొన్ని సార్లు అంటే మేబీ ఆ హౌస్‌లో అలా అనిపిస్తదేమో వాళ్ళకి తెలియకుండా కొన్ని వచ్చేస్తుంటది. సిచ్యుయేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! ఇది చెప్పలేము. నిజంగానే అండి. ఇన్ని డేస్ ఫోన్ లేకుండా, ఎవరిని చూడకుండా, ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళల్లో వాళ్ళే అదే ఇంట్లో లేసే దగ్గర నుంచి నైట్ పడుకునే కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎమోషన్స్, లవ్, ఎఫెక్షన్స్ అన్నీ అదే ఇంట్లో అదే ఆ పీపుల్‌తో. అసలు పాపం బయటికి రాగానే వీళ్ళు ప్రపంచం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది ఒక్కసారి. సూపర్. అండ్ నెక్స్ట్ టాప్ 5లో ఎవరు ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టాప్ 3, టాప్ 5. టాప్ 3 అమర్, ప్రశాంత్, శివాజీ గారు. 5లో అయితే 3 వీళ్ళు ఉంటారు. ఇంకొక 2 వచ్చి టికెట్ టు ఫినాలే ఎవరైతే కొడతారో వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎవరిదనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. తెలీదు, చెప్పలేము, ఎవరైనా కొట్టొచ్చు. సో టికెట్ టు ఫినాలే ఎవరైతే కొడతారో ఆ పర్సన్ ఉంటారు. టాప్ 3 ఇచ్చారు నాకు చాలు. టాప్ 3 కన్ఫర్మ్ ఇది. టాప్ 3 కన్ఫర్మ్. సూపర్ అండి. నిజంగానే బయట కూడా అదే టాక్ నడుస్తుంది. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు అనేది. బట్ అందరూ కోరుకుంటున్నారు ఉండాలని. సో మనం కూడా విష్ చేసేద్దాం. ఆల్ ద బెస్ట్ అండి. మీరు ముగ్గురు టాప్ 3లో ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. మనం వెనకాల గేమ్ చూసుకుంటున్నాం కదా. అవును, జరుగుతుంది. తేజు గారు, ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ సీజన్ 8లో మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా మీరు బిగ్ బాస్కి? ఫిక్స్ అయిపోయారు? అమ్మో ఈ ఎమోషన్స్ నా వల్ల కాదు, నేను ఉండలేనని ఫిక్స్ అయిపోయారా? ఉండొచ్చేమో కానీ ప్రస్తుతానికైతే వెళ్ళను. కానీ ప్రస్తుతానికైతే వెళ్ళరు. సో నాగార్జున గారుతో మాట్లాడారా? లేదు, నేను వీకెండ్ వెళ్ళలేదు కదా, మధ్యలో వెళ్ళారు. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే అమర్ గారు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉండొచ్చు అని ఏమైనా మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? తెలీదు, ఎలా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. కానీ ఒక్కటైతే విష్ చేస్తున్నాను, అతి మంచితనం కొంచెం మానేసుకొని, మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం కొంచెం మానేసుకొని, మనం మన వాళ్ళు అని అనుకుంటారు కదా, నిజంగా మన వాళ్ళు అని ఎవరని తెలుసుకొని ఉంటే అండ్ కొంచెమైనా సెల్ఫ్ గురించి ఆలోచించి, సెల్ఫ్ లైఫ్ గురించి ఆలోచించి ఉంటే నిజంగా హిల్ బి వెరీ హ్యాపీ. నాకు అదొకటే. అందరు ఆడియన్స్ ఏదైతే ఆలోచించారో మీరు అదే చెప్పారు. అంటే చాలా మందికి బయట ఏంటంటే అందరూ తెలివిగా ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళు బాగానే మోసం చేస్తున్నారు, కానీ ఇతను ఎవరిని మోసం చేయట్లేదు, ఇతనే మోసపోతున్నారు. అంతే, అది బయట కూడా అలాగే ఉంటుంది అమర్ విషయంలో. సో అందుకే ఆ ఒక్క విషయం ఇది ఒక అట్లీస్ట్ లైఫ్ లెసన్ లాగా తీసుకొని లైఫ్లో కూడా అది ఇంప్లిమెంట్ చేసుకొని, ఇంకెవరు ఉండరు మాకంటూ, మాకు మేమే అని చెప్పి ఆ ఒక్క స్టాండ్ తీసుకొని ఇకపై లైఫ్లో ఆ ఒక్క విషయంలోనే, ఇంకే విషయంలోనూ లేదు, ఆ ఒక్క విషయంలో అలా ఉంటే హిల్ బి వెరీ హ్యాపీ. సో మేము కూడా అదే కోరుకుంటున్నాం, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఖచ్చితంగానే టైటిల్ పట్టుకునే బయటికి రావాలి అనేది. సో పాపం ఫుడ్ పడట్లేదంటే రాగానే మరి ఏంటి వండి పెడదామని ఫిక్స్ అయ్యారు? ఏం కావాలో అది వండి పెట్టేద్దాం అంతేనా? అంటే తనకి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి అమర్ గారికి? అలా ఏం పర్టికులర్గా ఏమి ఉండదు, అన్నీ తింటారు. మటన్ ఇష్టపడతాడు, చికెన్ కూడా తింటారు.
వెజ్లో అయితే పప్పు అన్నం ఇష్టం. సో మీరు బాగా తనకి ఇష్టమైంది ఏది బాగా వండి పెడతారు మీరు? అట్లా ఏం లేదు, బాగానే ఉంటుంది అని అంటాడు. ఒక్కొక్కసారి ఏదైనా బిస్కెట్ అవుతుందేమో, కానీ మాక్సిమం బాగానే ఉంటుంది. మీరే పప్పన్నం cook బాగా నచ్చుతుంది అమ్మరికి, నేను చేసే పప్పన్నం బాగా నచ్చుతుంది. మీరే కుక్ చేస్తారు అంటే ఫ్రీ ఉన్నప్పుడే, అంతే. మనకు టైం ఉన్నప్పుడే. టైం లేకపోతే తెలుసు కదా, మనం డాన్స్ షో ఉన్నప్పుడు కూడా అసలు టైం లేదు. ఆ టైంలో కూడా మనం సో అంటే అమర్ గారి కోరిక ఏంటంటే లైక్ ఎలా ఉండాలని, లేకపోతే తన కెరియర్ గురించి తను పెట్టుకున్న ప్లానింగ్స్ ఏంటి, తను ఏం చేయాలని ఫ్యూచర్లో? కెరియర్ అయితే ఆబ్వియస్గా ఎప్పుడూ కెరియర్ చాలా ఇంపార్టెంట్ అమ్మరికి. అంటే మనీ అవన్నీ చూడడు, అందుకే ఎదుగుతూ ఉండాలి, మంచి ఒక పెద్ద హీరో అవ్వాలనే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా అందరికీ ఉండే విష్ కూడా అమర్కి ఉంటుంది, మూవీస్లో రావాలి. వెదర్ ఇట్స్ హీరో అనే కాదు, హీరో అయినా ఓకే, లేకపోతే ఒక మంచి మూవీలో ఒక పెద్ద విలన్లా ఇచ్చినా సరే అది ఉంది అమర్కి. విలన్ అయినా ఓకే, కానీ ఒక మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ అలా ఉండాలి. చూసారా, హెయిర్ Hero కూడా or villain సాక్రిఫైస్ రెండు. చేయలేదు కదా. ఆ? రవితేజ గారి హెయిర్ ఎలా ఉందో అలాగే ఎంత ఇష్టం హెయిర్ అన్నా, లేకపోతే కంప్లీట్ గా రవితేజ గారే, అవును. జూనియర్ రవితేజ గారు. అంటే ఆ స్లాంగ్, ఆ వే ఆఫ్ టాకింగ్ చాలా చాలా ఓన్ చేసుకున్నారు రవితేజ గారిని. ఎస్, మేమైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం కప్పు తీసుకొని ఇంటికి రావాలని. అతని ఇన్నోసెంట్, అతని కాన్ఫిడెంట్, అతని గేమింగ్ కానీ అంత హెల్త్ బాగోకపోయినా మరి ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు టెలికాస్ట్ చేయలేదో మాకైతే తెలీదు. బట్ నాగార్జున సార్ చెప్పినంత వరకు తెలియదు తన సిలైన్స్ ఎక్కేంత ప్రాబ్లం అయింది అని చెప్పి. బట్ జనాల్లోకి అది కూడా వచ్చి ఉండుంటే ఎందుకు అమర్ గారు గేమ్ ఆడలేదు అనేది తెలిసి ఉండేది. అందరూ కూడా చాలా వరకు మీమ్స్లో, ట్రోల్స్లో గేమ్ ఆడట్లేదు అంటున్నారు. మేము డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆఫ్టర్ రియాలిటీ షో తర్వాత మేము డైరెక్ట్గా లైవ్లో తను చూసాం కాబట్టి తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది మాకు లైవ్లో కనిపించింది. బట్ జనాలకి కూడా అది తెలిస్తే బాగుండేది అనేది మాకు ఒక్కటే అనిపించింది. అది టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓకే. బట్ ఏదైనా సరే ఒక నెగిటివిటీ నుంచి ఒక పాజిటివిటీ రావడం అనేది అంత పాసిబుల్ కాదు. బట్ దాన్ని పాసిబుల్ చేసుకున్నారు అమర్ గారు. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అమర్. ఎస్, ఎవరో ఏదో చెప్పింది కాదు కదా. నిజంగా తనలో తనే చేంజెస్ కానీ, తనలో తనే గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, తన టాకింగ్ అంటే తను వదిలే మాటల్ని కంట్రోల్ చేసుకోవడం, అందరితో మింగిల్ అవ్వడం. ఆ నామినేషన్స్ కూడా మాకు బాగా నచ్చింది ఏంటంటే అమర్ గారిలో యాజ్ ఆడియన్గా నామినేషన్ వరకు ఎంత గొడవ పెట్టుకున్నా ఆఫ్టర్ దట్ అందరితో మళ్ళీ నార్మల్గా కనిపించింది. అది కాదురా అని చెప్పడం, సో అది చాలా బాగా నచ్చింది మాకు. నిజంగానే మేము అందరం కూడా చాలా తన రియాలిటీని తననే మేము లైక్ చేస్తున్నాం ఇప్పుడంతా కూడా. సో మీ అందరి ఫ్యాన్స్, మీ ఇద్దరి కపుల్ ఫ్యాన్స్ నుంచి, ముఖ్యంగా అమర్ గారి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, బిగ్ బాస్ సీజన్ 7 ఫ్యాన్స్ తరపు నుంచి 100% హార్ట్ఫుల్గా మేము విష్ చేస్తున్నాం. ఖచ్చితంగా తను అనుకున్న కోరికలు, మీరు అనుకుంటున్న కోరికలు నెరవేరాలని, నిజంగానే కప్పు తీసుకొని రావాలని. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు లేరు కదా, అందుకే మీకే చెప్పేసాం. మీ హార్ట్ నుండి పంపించేస్తా అన్నపూర్ణ 7 acres లోకి. Definitely. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా మరి? తెలీదు, చెవిలో చెప్పింది అదే, రాగానే తాళి కడతా అన్నాడు. అదే ఏంటో మాకు కూడా అంత గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని అడిగారేంటి? చూద్దాం. మీకేమనిపించింది ఆ టైంలో? ఏం లేదు, బ్లష్ అవుతున్నా అంతే. ఇప్పుడు కూడా బ్లష్ అవుతున్నారు, కానీ అక్కడ మాకేం సంబంధం, ఇలా పట్టుకుని ఇలా ఉండిపోయారండి. మీరు అనలేదు, అనలేదు, చేసుకుందాం అనలేదు, అలా చూస్తున్నారు అమర్ గారిని. అంతే, బ్లష్ అవుతూ ఉండిపోయా. సరే అయితే వెయిటింగ్, మళ్ళీ పెళ్లికి పిలుస్తారా మమ్మల్ని అందరినీ? ఓన్లీ మీరు ఇద్దరే చేసుకుంటారా? మేమిద్దరే చేసేసుకుంటామేమో తెలీదు. రాగానే అడగాలి మళ్ళీ పెళ్ళి ఎప్పుడండి అని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.